వెరీ సాడ్ న్యూస్. రామోజీరావు గారు ఓం శాంతి. ఏ గ్రేట్ విజనరీ. ఆయన సంస్థలో నువ్వే కావాలి చేయడంతో నా కెరియర్ నా కెరియర్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆయన నేను గమనించింది ఏంటంటే ఆయనలో మంచి కళాకారులు ఉన్నారు. ఆయనకు అన్నీ తెలుసు, కానీ చాలా ఫ్రీడమ్ ఇస్తారు. టెక్నీషియన్స్కి చాలా మర్యాద ఇస్తారు. ఒకసారి ఏదో లిరిక్ విషయంగా ఆయన కలవటం జరిగింది. నువ్వే కావాలి, ఈ లిరిక్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి అంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు షూట్ దిస్ అలా అడిగి 2-3 క్వశ్చన్స్ అడిగారు. చాలా తర్వాత నేను ఇంకా ఆయన చూస్తారేమో, కరెక్షన్స్ ఏమో చెప్తారేమో అనుకున్నాను. ఆయన అలాంటివి ఏం ఇంటర్ఫీర్ అవ్వరు. ఆయన ఇలాంటివి ఏం చెప్పరు. ఈ వాజ్ ఓన్లీ చెకింగ్ వెదర్ ఐఎమ్ ష్యూర్ అన్నా. నువ్వే కావాలి పెద్ద హిట్ అయిన తర్వాత ఇదే సినిమా మనం హిందీలో చేద్దామని చాలామందిని చూసాం, చాలా ట్రై చేసాం హీరోలు. కానీ అల్టిమేట్లీ నేను ముంబైలో రితేష్ చూడటం జరిగింది, అలాగే జెనీలి అని. సో నేను వాళ్ళు ఒకసారి ఫిల్మ్ సిటీ రమ్మని రామోజీరావు గారికి పరిచయం చేశాను. చూశారు, అంతా ఆయన ఫార్మల్గా కలిసి వచ్చేసారు. తర్వాత ఆయన అసిస్టెంట్తో కబురు పెట్టారు. ఆ కుర్రోడికి చిన్న కళ్ళల్లో నాన్ అలైన్మెంట్ ఉంది, కొంచెం చూసుకోమని చెప్పు భాస్కర్. ఆయన చెప్తే నేనన్నాను, అది మనకి పెద్ద అంటే ట్రబుల్సమ్గా ఉండదు, ఇట్ ఓన్లీ యాడ్స్ టు హిస్ క్యారెక్టర్. కావాలంటే నేను కెమెరాలో షూట్ చేసి చూపిస్తాను. ఈ నెల ఆయన చెప్పారు, ఓకే అన్నారు. ఓకే అన్నాక నేను ఒక 2 days కబీర్లాల్ కెమెరా మొత్తం వాళ్ళని ఇద్దరిని, రితేష్ని, జెనీలి మొత్తం షూట్ చేశాను. 2 days అన్ని యాంగిల్స్లో షూట్ చేసిన తర్వాత వెంటనే దాన్ని డెవలప్ చేసి ఆయనకి కబురు పెట్టాం, రామోజీరావు గారికి. నువ్వు వీఆర్ రెడీ, ఒకసారి చూడమని. ఈయన అసిస్టెంట్ వెళ్ళి ఆయనకి చెప్పారు, సార్ రష్ అంతా రెడీగా ఉంది, మీరు చూస్తారు. ఆయన ఆయన ఏం చెప్పారంటే, చూసుకున్నారా రష్ అంతా థియేటర్లో, ఈజ్ భాస్కర్ షూర్ అంటే చాలా షూర్గా ఉన్నారు సార్ అని చెప్పారు. సార్ పెద్ద పోయాడు, నేను ఓన్లీ చెక్ చేసుకోమని చెప్పాను అంతేగాని ది డెసిషన్ ఈజ్ ది డైరెక్టర్స్. అంత ఫ్రీడమ్ ఇస్తారు నిజంగా. అంటే అంత పెద్ద అయిన అంత సింపుల్గా ఉంటారు, అంత ఈజీగా ఉంటారని నేను అనుకోను. ఈజ్ ది ఈజియెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్. గ్రేట్ లాస్ సార్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీరు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉండి ఎన్నో మంచి సినిమా చేస్తారని అనుకున్నాను. ఎనీవే, ఆల్రైట్ సార్, నమస్తే.